నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మరి కాసేపట్లో అయితే వైఎస్ షర్మిల గారు అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు అరెస్ట్ కాబోతున్నారు మరి కొద్ది గంటల్లో అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. దేనికోసం తన అరెస్ట్, దేనివల్ల? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వైఎస్ సునీత గారు, షర్మిల గారు ఈ నలుగురు మాట్లాడొద్దని చెప్పని న్యాయస్థానం నుంచి తాకీదులు వచ్చినాయి. దానికి భిన్నంగా మే 1వ తారీఖు నాడు మాట్లాడారని అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారి గారు పోలీసులకు ఫిర్యాదు చేశారని, అందువల్ల ఆమెను అదుపులో తీసుకుంటారని చెప్పని భావిస్తూ ఉన్నారు. అది అట్లా అదుపులో తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు. తాకీదులు ఇస్తారు, దానికి సంజాయిషి కోరుతారు, దానికి సమాధానం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఒకేసారి వచ్చి వారిని అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ టైంలో షర్మిల గారు మాట్లాడారంటే, మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలో వివేకానంద రెడ్డి హత్య గురించి మరి తను కూడా మాట్లాడడం జరిగింది కదా, మరి అప్పుడు ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు? అదే చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, మామూలుగా న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరన్నా ప్రవర్తిస్తే మళ్ళీ దాన్ని న్యాయస్థానాలు పరిశీలించేసి సంజాయిషి అడుగుతారు. దానికి గనక వివరణ సరిగ్గా లేకపోతే అప్పుడు అదుపులో తీసుకోమని చెబుతారు. అంతేగాని ఒకేసారి అదుపులో తీసుకోమని చెప్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇప్పటివరకు అలా జరిగిన సందర్భాలు కూడా లేవు. ఆ లెక్కన చాలామంది ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కదా, ఎన్నికల నిబంధనల విరుద్ధంగానే చాలామంది ప్రవర్తిస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరిని తీసుకోకుండా షర్మిల గారిని అదుపులో తీసుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. అలా మాట్లాడొద్దు అన్నారు, దాని గురించి వీళ్ళ నలుగురికి ఎందుకు ఆ నిబంధనలు పెట్టారు, మిగిలిన మాట్లాడొచ్చా? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు లేదు కాబట్టి ఆయన మాట్లాడొచ్చు కింద లెక్కే కదా. అది ఎందుకని మరి వీళ్ళని చూసి భయపడుతున్నట్ట జగన్మోహన్ రెడ్డి గారు? ఇక ఎవరో వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి నేత, వైఎస్ఆర్సీపీ నేత, మరి ఆయనకి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి లేకపోతే వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి ఏం సంబంధం ఉందనేది ఆయనే చెప్పాలి. ఆ కుటుంబ సభ్యులు దానికి ఏదైనా పరువు నష్టం ఏదన్నా జరుగుతుందంటే కుటుంబ సభ్యులు మాకు ఇలా మాట్లాడుతున్నందువల్ల, షర్మిల గారు వీళ్ళు మాట్లాడుతున్నందువల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడాలి. మరి ఈ నెలటం ఏంటో న్యాయస్థానం దానికి న్యాయమూర్తి గారు అలా ఇవ్వటం ఏందనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయమే. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఎందుకు వివేకానంద రెడ్డి గారి హత్యని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు మాట్లాడొద్దు అంటే దీని వెనకాల ఇంకేమైనా మతలబు ఉందా? అంటే ఆ రోజు ఆ అంశం ఎన్నికల్లో ఉపయోగపడింది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు అదే ప్రతికూల అంశంగా మారిపోయింది. ఆ రోజు వాళ్ళకి ఎప్పుడైతే కలిసి ఇచ్చిన అంశం ఈరోజు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దాంట్లో అవినాష్ రెడ్డి గారి పాత్ర ప్రముఖంగా ఉంది అనేది సిబిఐ వాళ్ళు నిర్ధారించింది. కాబట్టి ఎక్కడ మెడగజుట్టుకొని అది కనుక అంటే వాళ్ళు కనుక అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకుంటే ఆ నేరం అనేది పార్టీ మీద పడుతుందనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి సహజంగానే దానివల్ల ఇబ్బందులు ఈయనకి ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఆయన కాపాడుతున్నాడనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆయన కనుక అదుపులో తీసుకుంటే అది వాస్తవం అని చెప్పని ప్రజలు కూడా భావించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ అంశాలు, ఎక్కువ మంది కూడా అక్కడ అవినాష్ రెడ్డి గారి ప్రమేయమే ముఖ్యంగా ఉంది అనే అభిప్రాయం సిబిఐ వాళ్ళు చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన మాట్లాడినటువంటి ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, లేకపోతే ఎవరెవరితోటి అర్ధరాత్రి 1 గంట నుంచి అంతకుముందు కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఎవరెవరితోటి మాట్లాడారు, అలాగే ఆ సమయంలో ఆయన ఎక్కడున్నాడు, తర్వాత ఈ హత్య జరిగిన తర్వాత హంతకులు అనుకుంటున్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ చరవాణీల ద్వారా ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా గుర్తించేసి వాళ్ళు ఆయన ఇంట్లోనే ఉన్నారనే అభిప్రాయంతో వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈయన పేరుని అక్కడ భాస్కర్ రెడ్డి గారి పేరు, ఈయన పేరు దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు. ఒకే అంశం మీద ఇద్దరి మీద ఫిర్యాదులు వస్తే ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం కూడా విచిత్రంగానే ఉంది ఇక్కడ. కాబట్టి భాస్కర్ రెడ్డి గారిని అదుపులో తీసుకున్నారు, అవినాష్ రెడ్డి గారిని అదుపులో తీసుకోలేదు. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇలా జరిగింది, ఆయన పేరు పెట్టారు, ఆయనే హంతకుడు అని చెప్పని సునీతారెడ్డి గారు చెప్తున్నారు, అలాగే షర్మిల గారు చెబుతున్నారు.
అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే షర్మిల గారు గట్టిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అన్న నువ్వు పక్కన పెట్టుకున్నావు, హంతకులకు ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, దేనివల్ల అంటే ఎందుకు న్యాయం చేయట్లేదు, సొంత బాబాయిని చంపిన వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నావు అన్నదానికి ఈ రోజుకి ఇప్పటికీ తను మొన్న సభలో మాట్లాడింది చూస్తున్నట్టయితే తను చిన్నపిల్లోడు, తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడానికి వీళ్ళిద్దరు పూనుకున్నారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని దాటేస్తున్నారు? అసలు ప్రశ్నకి సమాధానం ఉంటే కదా చెప్పడానికి. వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, కడప ప్రజలకి తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పని. ఆ కడప ప్రజల్లో ఆయన కూడా ఒకడు కదా. కాబట్టి జరిగిన ఉదంతం ఆయనకు తెలుసు కాబట్టి న్యాయస్థానాలకు చెప్పొచ్చు కదా, సిబిఐ వాళ్ళకి చెప్పొచ్చు కదా, హంతకులను ఎవరినో పట్టియొచ్చు కదా. ఆయనే కదా 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. మార్చి 15న ఆయన హత్య చేయబడ్డారు. మే 30వ తారీఖున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతవరకు దాని గురించి చూసుకుంటా ఉంటే పురోగతి అయితే సాధించలేదు కదా. అంతగా ఆయనకి హత్య జరిగి ఆ ప్రదేశంలో అలా ఉండి మరి ఫలానా వ్యక్తి హత్య చేశానని చెప్పి అతనే చెప్తా ఉన్న తర్వాత దాన్ని కాదని అతను అమ్ముడు పోయాడు, వేరే వాళ్ళు చెప్పిస్తున్నారు అని చెప్పని కాకమ్మ కబుర్లు చెబుతున్నారే తప్ప, పోనీ అతనే చంపాడని అతను ఒప్పుకుంటున్నాడు కదా. ఒప్పుకున్నందువల్లే కదా సిబిఐ వాళ్ళు అదుపులో తీసుకుంది. సిబిఐ వాళ్ళకు కూడా వివరంగా చెప్పాడు కదా, న్యాయస్థానంలో అదే పొందుపరిచారు కదా. ఫలానా వ్యక్తి నన్ను హత్య చేయమన్నాడు అని చెప్పి కూడా చెబుతున్నాడు కదా. మరి అన్నప్పుడు అది ప్రామాణికంగా తీసుకోకుండా అతను వాళ్ళకి అమ్ముడు పోయాడు, వాడు చెప్పినప్పుడు చేస్తున్నాడు, సిబిఐ అలా చెప్పమంది, ఇలాంటివన్నీ కొత్త నాటకాలు అంటే అసలు నిజంగా అంతకులూరు మీరు చెప్పండి. దస్తగిరి ఇచ్చారు కదా సార్, అదే దస్తగిరి సంగతే నేను చెప్పేది. దస్తగిరి చెప్పాడు కదా ఇదని, అతను కావాలని అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పి చెప్పినప్పుడు నిజమేంటో మీరు చెప్పండి. ఎవరు చంపారో చెప్పండి, ఎట్లా చంపారో చెప్పండి, దానికి ఎవరు ప్రోద్బలం ఉందో చెప్పండి, ఎవరి ప్రమేయంతో జరిగిందో చెప్పండి. అది చెప్పకుండా ఎదుటాళ్ళ గురించి అబండాలు వేస్తూ ఉంటే ఏంటంటే నిజంగానే ఇప్పుడు ఎవరు చంపారనేది ప్రజలకు తెలియాలి, న్యాయస్థానం తెలియాలి, దోషులకు శిక్ష పడాలి, హంతకులకు ఉరిశిక్ష వేయించాలి. మరి అన్నప్పుడు హంతకులు మీకు తెలిస్తే వాళ్ళని చెప్పండి. ఎందుకు దాస్తున్నారు, ఏ ఉద్దేశంతో దాస్తున్నారు, ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళని, దానికి సమాధానం ఉందా మీరు? ఇప్పుడు కుమార్తె షర్మిల గారికి బాబాయి కాబట్టి వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకి లేదా? వాళ్ళ తండ్రిని ఎవరు చంపారో అడగకూడదా? ఇదేం న్యాయం? దీనికి అసలు ఏమన్నా అర్థం ఉందా? అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏవైతే మీరు సంధించారో, సో ఇవన్నీ వాళ్ళు సంధిస్తారు, సభలలో అడుగుతారు కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడితే వీళ్ళకి రివర్స్ అవుతుందన్న ఒక భయంతో ఇట్లాంటిది తీసుకొచ్చారంటే అంతే కదా. జరుగుతుంది కూడా అట్లానే ఉంది కదా. ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఎప్పుడో ఒకసారి శాసనసభలో మాట్లాడారు, మళ్ళీ మొన్న కడపలో మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు. మరి 5 సంవత్సరాలు సిబిఐ విచారణ కోరింది ఆయనే. మా బాబాయిని వెనక నుంచి గొడ్డలి తల మీద నరికారు, పొదునైన గొడ్డలతోటి అని చెప్పని ఎన్ని పోట్లు వేశారు. తర్వాత తీసుకెళ్ళి బాత్రూంలో తీసుకెళ్ళి ఆయన్ని అక్కడ చనిపోయాడని చెప్పడం కోసం, తలకాయ దానికి తగిలి చనిపోయారని చెప్పడం కోసం అక్కడే తీసుకెళ్లారు, రక్తపు మరకలు అంటించారు. ఇవన్నీ చూసినట్టే చెప్పాడు కదా ఆయన. కాబట్టి దానికి సంబంధించింది అంత జరిగిందని నీకు తెలిసిన తర్వాత ఎవరు చంపారు, ఎవరు లాక్కెళ్ళారు, ఎవరి ప్రమేయం ఉంది చెప్పాలి కదా. సహజంగా ఎలా ఉంటుందంటే, ఏ రాజకీయ పార్టీలోనైనా నేను ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక ప్రముఖుడుగా ఉన్నప్పుడు నా మీద ఏదైనా అభియోగం వస్తే, ఆ అభియోగం విచారణలో ఉంటే, లేదు నన్ను అదుపులో తీసుకుంటే ఆ పార్టీ నన్ను మామూలుగానే పక్కన పడేసింది. ఇతను మా పార్టీ సభ్యుడు కాదు, మా పార్టీ నుంచి తొలగిస్తున్నామని చెప్పని ఉత్తర్వులు వేస్తుంది. కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నా కూడా కనీసం వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోకుండా, వాళ్ళని పార్టీ నుంచి తొలగించకుండా ఇంకా కొనసాగిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అనంతబాబుని చూస్తున్నాం మనం, నేనే చంపాను డ్రైవర్ని అన్నాడు. అలాంటి వ్యక్తిని ఇంకా శాసనమండలి సభ్యులుగా నువ్వు కొనసాగిస్తూనే ఉన్నారు కదా. పోనీ శాసనసభ సభ్యులుగా కొనసాగించడానికి అది చట్టం ఏదన్నా తన పని తను చేసుకుంటుంది అనుకుంటే, మీ పార్టీ నుంచి కూడా ఇంతవరకు మీరు తొలగించలేదు కదా. మీతో పాటు వాహనాల్లో తిప్పుతున్నారు, మీతో పాటు సభల్లో మాట్లాడిస్తున్నారు, మీతో పాటు సమావేశాల్లో పాల్గొనేలా చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? మీ పార్టీలో ఉండే వాళ్ళకి దానికి ఒక నిబంధన హత్య చేయడం అనేది. అలాంటి వాళ్ళకే మంచి స్థానాలు ఉంటాయా? సో చూడాలి మరికొన్ని గంటల్లో షర్మిల గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఏం జరుగుతుందో చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.